నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో నారా లోకేష్ ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. గత ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో రఘురామకు చిత్రహింసలు. ఐడెంటిఫికేషన్ పెరేడ్లో సరైన వ్యక్తినే గుర్తించానన్న రఘురామ. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. నర్సాపురంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్. వారి వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. మంత్రి నారా లోకేష్ విశాఖలో నిర్వహించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. మంత్రి నారా లోకేష్ విశాఖలో నిర్వహించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీశారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబును గుంటూరు కోర్టు 3 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు గత ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. తులసిబాబును గుంటూరు కోర్టు 3 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అయితే తులసిబాబు తానే తప్పు చేయలేదని చెబుతుండటంతో నిందితుడిని గుర్తించేందుకు గుంటూరులో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియకు రఘురామకృష్ణరాజు స్వయంగా హాజరయ్యారు. తన ముందు ప్రవేశపెట్టిన కొందరు వ్యక్తుల్లో ఆయన నిందితుడిని గుర్తించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరేడ్లో మన ముందు 7గురిని ప్రవేశపెట్టారని, వారిలో ఆ రోజు ఛాతీపై కూర్చున్న వ్యక్తిని గుర్తించానని రఘురామ స్పష్టం చేశారు. అతని చరిత్ర అయితే గుడివాడ వరకే కాదు, పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అందరికీ తెలుసు. అప్పట్లో సిఐడి ఆఫీసులో ఎస్పీ స్థాయి అధికారులు కూడా సునీల్ కుమార్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇతను డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ లోపల ఉన్న ఆఫీసర్ ఎవరైనా ఉంటే అతను ఎంటర్ అయితే వాళ్ళు బయటకు రావాలి తప్ప అతను వెయిటింగ్ కూడా చేసేవారు కాదు. అంత అత్యంత ఆత్మీయ అని చెప్పి సిఐడి ఆఫీస్ అంతా అనుకుంటాం నాకు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజుల్లో అత్యంత బలం. ఏదో ఆయన ఏదో అప్లికేషన్ కాల్ఫర్ చేశాడంట సునీల్. ఈయన క్వాలిఫికేషన్ ఆయనకి బాగా నచ్చిందంట. ఇంటర్వ్యూలో మరి ఈయన క్వాలిఫికేషన్ చూశారు, పర్సనాలిటీ చూశారు, నాకు తెలియదు కానీ మరి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. కొద్ది కాలం పాటు ఆయన లీగల్ అడ్వైజర్గా పనిచేసినట్టు పేపర్లోనే వచ్చింది. ఈయన ఏదో అంటే లా చదివేయడమో నాకు తెలియదు. కొంతమంది అనుమానితులు ఉన్నారు కానీ మరి పోలీసు విచారణలో పిలిచారో ఏంటో నాకైతే చెప్పట్లా. ఏదన్నా ఉంటే నన్ను ఏదన్నా ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఎవరెవరిని విచారించారన్నది వివరాలు అయితే నాకు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. గ్రామాన వైసీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నంతకాలం తమ పార్టీకి ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆదినారాయణ రెడ్డి లాంటి వారు జగన్ను మోసం చేసి వెళ్లినందుకు 5 ఏళ్ల రాజకీయంగా దూరం కావాల్సి వచ్చిందని, ఇలా చేసేవారందరికీ భవిష్యత్తులో ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి వెళ్లడంతోనే వైఎస్ జగన్ విశ్వసనీయత దెబ్బతిన్నదని విమర్శిస్తున్న షర్మిలకు తమ పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కనిపించలేదా అని ప్రశ్నించారు. రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది. ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా. చెవులు రిక్కరించి వినండి నాయకులారా. విజయసాయి రెడ్డి గాని మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను, మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను, కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను, పేరును, ప్రఖ్యాతిని, సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో, నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుడిని వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తున్నాం, వారి కృతజ్ఞతాహీనతకే వదిలేస్తున్నాం. పిరికితనంతో పారిపోతున్నారో, స్వార్థముతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో, నేనేమి మాట్లాడినా మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలే మాట్లాడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు, షర్మిలమ్మ గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. ఒక్క విజయసాయి రెడ్డో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నా. ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డా అంటే నలుగురు. ఒక్క నలుగురు అధైర్యస్తులో, స్వార్థపరులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, మరొక జన్మ ఎత్తైనా సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిశ్చయంతో ఉండే నాలాంటి నాయకులు, నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదే ఎవరంటే కదా ఉత్సగారే వాళ్ళే. జగన్ పేరెత్తితే ఉత్సగారే వాళ్ళే జగన్ను విమర్శించేది. జగన్ అంటే విపరీతమైనటువంటి అసూయాగ్రస్తులై శరీరం అంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ను విమర్శించేది. మీకు ఎంత భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నిద్రలో కూడా ఏనుగుకు సింహం వచ్చినట్టు మీకు నిద్రలో కూడా వస్తాడనడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈనాటి స్పీకర్, ఆనాటి ప్రజానాయకుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి? జగన్ ఓడిపోయినారా స్వామి, చచ్చిపోలే అన్నాడు. అంటే అర్థం మీరే అర్థం చేసుకోండి. అంత భయం ఉంది మీకు జగన్ అంటే. అంత భయం ఉంది కాబట్టే ఇంతగా మీరు శత్రువు గురించి ఆలోచిస్తున్నారు, వాపోతున్నారు. జగన్ దగ్గర ఉండే బలం ఏందో తెలుసునా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే బలం ఏందో తెలుసునా? మేము కాదు జగన్కు బలం, మాకు జగన్ బలం. జగన్ బలం ఏదో తెలుసునా? ధైర్యం, పోరాట తత్వం, విశ్వసనీయత. ఆయన వ్యక్తిత్వమే ఆయనకు బలం, ఆయన గుండె బలమే ఆయన బలం. జనములో ఆయన పట్ల ఉండే సదభిప్రాయమే ఆయనకు శ్రీరామ రక్ష. మీరు చెప్పే మాటల ప్రకారము జగన్మోహన్ కథ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి కథ అంటే 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఈ రాజ్యసభ పదవులు అనుభవించిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు మనుషులంతా పార్టీలు మారలేదా? సీఎం రమేష్ నాయుడు మారలేదా? సుజనా చౌదరి మారలేదా? చివరిలో కేశినేని నాని మా పార్టీలోకి రాలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు పార్టీ మారిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఏమన్నా సీఎం కాకుండా వినాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా అంగడి మూసేసినాడా? 75 సంవత్సరాల వయస్సు కలిగి అబద్ధాలతో రాజకీయ కోటను నిర్మించుకున్నటువంటి చంద్రబాబు నాయుడే 19 తర్వాత 24లో ముఖ్యమంత్రి కాగలిగా లేంది విశ్వసనీయతతో, విలువలతో తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోరాట తత్వముతో, ప్రణాళిక బద్ధుడై, ప్రజాబలముతో 29లో ముఖ్యమంత్రి కాలేడా మిత్రులారా? పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసినట్లు నర్సాపురం టౌన్ రూరల్ సీఐలు బి యాదగిరి, జి దుర్గాప్రసాద్లు తెలిపారు. పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసినట్లు నర్సాపురం టౌన్ రూరల్ సీఐలు బి యాదగిరి, జి దుర్గాప్రసాద్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను వారు మీడియాకు తెలిపారు. మొగల్తూరు పరిధిలో గత ఏడాదిగా పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కాకినాడ జిల్లాకు చెందిన కొండపల్లి అరుణ్ కుమార్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మట్టపర్తి రాజకుమార్లను స్టీమర్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, ఒక ల్యాప్టాప్, 5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ సిహెచ్ జయలక్ష్మి, మొగల్తూరు ఎస్ఐ జి వాసు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. అదేవిధంగా మనకి
9వ నెలలో అనమాట 11వ తారీఖున నేరం అయితే దాని మీద కంప్లైంట్ వచ్చింది. కటకంశెట్టి వేణుగోపాల్ గారు అని చెప్పేసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. వీళ్ళ ఇంట్లో కూడా నేరం జరిగితే ఒక ల్యాప్టాప్ అను కొంత సిల్వర్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ 2 నేరాలు వాటితో పాటుగా మనకి మొగల్తూరు లిమిట్స్ లో ఒక నేరం అయిందన్నమాట. 2 నేరాలు అయినాయి అనమాట. ఈ 4 నేరాల్లో పాల్పడినటువంటి 2 వ్యక్తులు మనం ఈ రోజున నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. నిన్న 25వ తారీఖున రాత్రి 9 గంటల ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైతే గాంధీనగర్లో ఉన్నటువంటి విజయజ్యోతి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైతే బంగారం వెళ్ళిపోయిందో వాటిని ఇంటాక్ట్ రికవరీ అనేది చేయడం జరిగింది అనమాట. 50 గ్రాముల గోల్డ్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్. అదేవిధంగా వెండి 150 గ్రాములు కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా విఆర్ఓ ఎవరైతే ఉన్నారో కటకంశెట్టి వేణుగోపాల్ గారు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్లారన్నమాట. ఎటువంటి వస్తువులు దొరకలేదు. ల్యాప్టాప్ అను 200 గ్రామ్స్ సిల్వర్ తీసుకెళ్లారు. వాళ్ళు సిల్వర్ ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేసుకున్నారు. వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ అనేది మనం నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మొగల్తూరు విలేజ్ లో వీళ్ళు ఒక నేరం చేశారు. ఆ నేరంలో వాళ్ళకి ఎటువంటి వస్తువులు దొరకకపోవడం వల్ల టీవీని ఉదాహరణ తీసుకెళ్లేసి వాళ్ళు కాకినాడలో అమ్మేశారు అనమాట. అమ్మితే వాళ్ళకి 5,500 వచ్చినాయి. 500 రూపాయలు ఖర్చు పెట్టుకోగా మిగిలిన 5,000 అనేది మనం నిన్న ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక అతని పేరేమో అరుణ్ కుమార్, ఇంకో అతని పేరు కొండపల్లి అరుణ్ కుమార్, రెండో అతని పేరు మట్టపర్తి రాజ్ కుమార్ అనమాట. ఈ కొండపల్లి అరుణ్ కుమార్ అన్నది కాకినాడ, ఈ మట్టపర్తి రాజ్ కుమార్ అన్నది రాజమండ్రి. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అనమాట. గతంలో నేరాలు చేశారు. ఆ నేరాలు చేసిన తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళడం, శిక్ష అనుభవించడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా మన దగ్గర నేరాలు చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తూర్పుతాడు విలేజ్ లో ఒక రూమ్ అద్దె తీసుకొని మన దగ్గర టోటల్ గా 2 నెలల కాలంలో వీళ్ళు ఉన్నది ఒక 15 డేసే ఉన్నారు. ఆ 15 డేస్ లో వీళ్ళు ఈ 4 నేరాలు చేయడం జరిగింది అనమాట. ఈ 4 నేరాల్లో గాను మొదట మట్టపర్తి రాజకుమార్ని మన మొగల్తూరు ఎస్ఐ గారు గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కేసులో ఉన్నటువంటి సిల్వర్ కూడా రికవరీ చేశారన్నమాట. అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఏంటంటే మనోడు ఈ నేరాల గురించి చెప్పలేదన్నమాట. మళ్ళీ మనకి అరుణ్ కుమార్ దొరికిన తర్వాత అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ మీద మళ్ళీ అతను ఇద్దరు దొరికారు. ఇద్దరులో అరుణ్ కుమార్ అన్న అతను ఏమేం చేసాడు ఒప్పుకున్నాడు. దాని మీద అతను కూడా మళ్ళీ విచారిస్తే అతను కూడా నేరాలు ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఈ ల్యాప్టాప్, ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ 50 గ్రాముల గోల్డ్, తర్వాత 150 గ్రాముల సిల్వర్, 5,000 రూపాయల క్యాష్ అనేది రికవరీ చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దొంగల ముఠ రోజు రోజుకి రెచ్చిపోతుంది. గుళ్ళు, ఇళ్ళు, ఆఫీసులనే తేడా లేకుండా రోజుకో ప్రాంతంలో యథేచ్ఛగా సొత్తు దోచుకెళ్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దొంగల ముఠ రోజు రోజుకి రెచ్చిపోతుంది. గుళ్ళు, ఇళ్ళు, ఆఫీసులనే కాకుండా రోజుకో ప్రాంతంలో యథేచ్ఛగా సొత్తు దోచుకుంటున్నారు. తాజాగా అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పత్రికా కార్యాలయం, క్లినిక్లో చోరీకి పాల్పడ్డారు. తలుపుల గడియలు తొలగించి పత్రికా కార్యాలయంలోని బీరువాలో ఉన్న నగదును, వైద్య క్లినిక్లో నగదు చోరీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారిని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారిని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ని ఆదివారం భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించి ఆలయ మర్యాదలతో ఆమెను సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. భీమడోలులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, రానున్న రోజుల్లో దావోస్ పర్యటన పెట్టుబడుల ఫలాలు రాష్ట్రానికి అందనున్నాయని తెలిపారు. వైసీపీ అసమర్థ విధానాలతో గడిచిన 5 ఏళ్లలో పెట్టుబడిదారులు రాలేదని, కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. నరేంద్ర మోడీ గారు వైజాగ్లో రైల్వే జోన్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు 1,90,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం. అదే కాకుండా రైల్వేస్కి 65,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ప్రభుత్వం, అలాగే నేషనల్ హైవేస్కి 50,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్.
ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ రాష్ట్రం అంతా కూడా. ఈ రాష్ట్రానికి 7 నెలల్లో 5 సంవత్సరాలకు కావాల్సిన పెట్టుబడులు 7 నెలలు 6 నెలల్లోనే వెళ్ళినారు వచ్చినాయి. మేము గర్వంగా చెప్తాం. అలాగే కాకుండా మరి నక్కపల్లి దగ్గర రాబోయే రోజుల్లో 1,50,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ కానీ లేదా అనేక రకాలైన కంపెనీలు చెప్పాలంటే ఒక 50 కంపెనీలు ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఐటీ కానీ మిగతా పరిశ్రమలు కానీ అన్నీ కూడా వేలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దావోస్ పర్యటనలో ఒకవైపు బిల్ గేట్స్ కానీ లేకపోతే టాటా కంపెనీకి సంబంధించినటువంటి చంద్రశేఖరన్ కానీ ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా మరి వాళ్ళిద్దరు ఎంత పెద్దవాళ్ళు మనకు తెలుసు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని రాబోయే రోజుల్లో మీ రాష్ట్రంలో కూడా మేము వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం, అక్కడ చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాచుకోకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉండదు. ఎప్పుడు వెళ్ళినా ఆయన కేసుల గురించి ఆ కేసు నుంచి బయటపడేయడం గురించి లేకపోతే వాళ్ళు ఏమనగా మరి అక్రమంగా చేసే పనులన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా దావోస్ వెళ్ళినా వెంటనే వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పేటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. దావోస్ పర్యటన పూర్తిగా విజయవంతమైంది. రాబోయే రోజుల్లో ఆ ఫలాలు మన రాష్ట్రానికి అన్నీ కూడా, ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు, ఆయన మేమంతా కూడా భారతదేశ టీంగా వచ్చాము, ఇక్కడ ఫస్ట్ ఇండియన్స్ మనమంతా కూడా భారతదేశానికి మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. 3 ముఖ్యమంత్రులు వెళ్ళారు. ఒకటి ఫడ్నవీస్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. దేశానికి మేము ప్రాతినిధ్యం వహించాం. దావోస్ వేదికగా భారతదేశంలో పెట్టుబడి పెట్టమని మేము ఆహ్వానించాం. దాంట్లో భాగంగా మాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పి ఈ విషయాన్ని ఈవేళ ప్రజలందరికీ కూడా చెప్పమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరి మేము కూడా చెప్దామని చెప్పి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దావోస్ పర్యటన పూర్తిగా విజయవంతం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాటలు ఎవరు కూడా నమ్మవద్దు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా పారిపోయినటువంటి సందర్భం. ఆ సందర్భాలన్నీ కూడా పక్కెళ్ళి గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో దావోస్ పర్యటన ఫలాలు మనందరం కూడా చూస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందని, రాష్ట్ర అభివృద్ధికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ఆయన తెలిపారు. మిగతా ముఖ్యమంత్రులంతా వాళ్ళ రాష్ట్రం వరకే పోరాడారు. మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా అందరూ కలిసి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన విజను ఇవన్నీ చూసి చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ రెడ్ కార్పెట్ వేసి పిలిపించి ఆ విజన్ ఎంతో మెచ్చుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే ఇన్ని రోజులు ఆ ప్రభుత్వంలో పోగొట్టిన బ్రాండ్ ఏపీని మన వైసీపీ ప్రభుత్వంలో 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని బ్రాండ్ ఏపీగా చేస్తే 19 నుంచి 24 లోపల దాన్ని బిల్డప్ ఏపీగా చేశారు. ఎప్పుడే కానీ దావోసుకు పోయేది లేదు. పోయిన ఒకసారి కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆయన చలి ఉంది పోలేదంటారు. -6 డిగ్రీల చలిలో కూడా ప్రతి చోటికి తిరుక్కుంటా చిన్న పిల్లోడు వయసులో ఉన్న వాళ్ళు కూడా తిరగలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా అందరి దగ్గరికి పోయి మా దగ్గర పెట్టుబడి అని చెప్తే దిగ్గజాలందరూ, ప్రపంచంలోని పెద్ద దిగ్గజాలందరూ కూడా ఆయనను గౌరవించి రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఆయన విజన్ అంతా తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్లాన్గా వస్తారు. ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా మేము ఏపీకి వచ్చి పెట్టుబడి పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చాలా ఉత్సాహ చూపు జరిగింది. ఎలా అంటే అప్పట్లో ఐటీ ఇండస్ట్రీని తెలుగు వాళ్ళకి పరిచయం చేసి చంద్రబాబు గారు ఇక్కడ అమెరికాలో అక్కడ ఉన్న దగ్గర ఇక్కడ కావాలా, మన హైదరాబాద్కు రావాలా, ఇక్కడ పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే దాని రూపురేఖ ఇప్పటికైనా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో అంతా కూడా ఎవరైనా ఐటీని బాగా ప్రమోట్ చేసినారని ఎవరైనా అంటే
చంద్రబాబు నాయుడు గారని ఎవరైనా చెప్తారు, ఏ రాష్ట్రానికి పోయినా. అటువంటిది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అని చెప్పేసి అందరితో మాట్లాడడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ మీద మాట్లాడడం జరిగింది. ఈ నాయనా కొడుకులు ఇద్దరు తొందరలో కూడా వేరే కంపెనీలు వస్తే ఏఎల్ డిక్సన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంకొక ఫ్యాక్టరీ దానికి సంబంధించిన సామాన్లు ఛాన్సలరీ యూనిట్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ వాళ్ళే ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా 2 కంపెనీలు కాల్కామ్ అనే కంపెనీ వాళ్ళతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తొందరలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత వివరాలు పూర్తిగా. ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం పోతులూరు సమీపంలో హైవేపై ట్రాక్టర్ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం పోతులూరు సమీపంలో హైవేపై ట్రాక్టర్కు వెనుక నుంచి కంటైనర్ ఢీక్కొంది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెద్దవేగి సిఐ వెంకటేశ్వరరావు, దెందులూరు ఎస్ఐ శివాజీ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో నారా లోకేష్ ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. గత ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో రఘురామకు చిత్రహింసలు. ఐడెంటిఫికేషన్ పెరేడ్లో సరైన వ్యక్తినే గుర్తించానన్న రఘురామ. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. నర్సాపురంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్. వారి వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.